ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నాడు అనే అంశాన్ని ఈ ఉదయకాలం మీ మధ్యన జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. భయపడకుడి, ఇదిగో మనుషులందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను అంటూ క్రీస్తు జన్మను గురించి దేవదూత గొర్రెల కాపర్లకు ప్రకటించాడు. ఏమిటి ఆ సువర్తమానము? ఇదిగో, కన్యక గర్భవతియే కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. మత్తయి సువార్త 1:22. నిజంగానే యేసుక్రీస్తు జయంతి మానవ కోటికి శుభ సందేశమే. ఎందుకనగా యేసులో ఇమ్మానుయేలు అవతరించాడు. హెబ్రీ భాషలో ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. యేసు అవతారంలో దేవుడు మానవునితో సహజీవనం చేయడానికి భూలోకానికి వచ్చాడు. క్రైస్తవం విశ్వసించే దేవుడు అగోచరుడు కాడు, ఒక తలంపు కాదు, ఒక సిద్ధాంతము కాదు. ఆయన మానవులతో సహజీవనం చేసిన ఇమ్మానుయేలు. సహజీవనం చేయడానికి ఆ దేవుడు ఎందుకు అవతరించినట్లు? యేసులో దైవ స్వరూపాన్ని కల్లారా చూసి చేతులతో తాకి తనివితీరా అనుభవించిన యోహాను ఆ ఇమ్మానుయేలు గురించి ఎలా సాక్ష్యమిస్తున్నాడు? ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగైయుండెను. యోహాను సువార్త 1:4. ఆ ఇమ్మానుయేలు మానవులతో సహజీవనం చేస్తూ వారికి భూలోకంలోనూ పరలోకంలోనూ సమృద్ధి జీవనాన్ని ప్రసాదించడానికే అరుదించాడు. మానవులు దేవుని ప్రత్యేకమైన సృష్టి. దేవుడు లోకం తనలో ఉండే జీవాన్ని వారిలోకి ప్రవేశింపచేశాడు. అట్టి జీవం వారిలో ఉన్నందున పరమవర్ధిక అనుభవమైన సంతోషం, శాంతి, ప్రేమ వారిలో సంపూర్ణంగా వెల్లడి కావాలి. కానీ వారు దేవుని పట్ల చూపే ప్రతి అవిధేయత వల్ల ఆ పరిపూర్ణత పోగొట్టుకుంటున్నాం. సమృద్ధి జీవంలో ఉన్న మధుర అనుభవాన్ని పాపం వల్ల కోల్పోయే స్థితికి అందరం వచ్చేశాం. తద్వారా మన జీవితాల్లో నిస్సారవంతమైపోయాయి. కానీ క్రీస్తు జయంతిలో దేవుడు మానవులకు మళ్లీ దర్శించాడు. వారు కోల్పోయిన ఆ పరిపూర్ణ జీవనాన్ని ఇహలోకంలోనూ నిత్య లోకంలోనూ తిరిగి ప్రసాదించడానికే దేవుడు యేసులో ఈ భూముఖాన కాలు మోపాడు. యేసుని రక్షకునిగా అంగీకరించి ప్రభువుగా అనుసరించే వారికి ఆయన 3 రకాల ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మొదటిది, యేసు పాప విమోచకుడు. రెండోది, యేసు మంచి కాపరి. మూడవది, యేసు హితోపదేశకుడు. మొదటి మాట, యేసు పాప విమోచకుడు. ప్రతి మనిషిలో ఉండే ప్రాముఖ్యమైన అక్కర పాప విమోచన. మనుషులందరూ పాపం చేశారు కనుక వారికి దేవుడు విధించిన శిక్ష నరకంలో నిత్య మార్గం. తప్పు చేసిన వారిని తోటి మానవులే శిక్ష విధిస్తుంటే నీతి స్వరూపమైన దేవుడు శిక్షించకుండా విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. మరి ఈ నిత్య మరణ శిక్షణ నుండి బయటపడడం ఎలా? మానవుల్లో నరకం గురించిన భీతి ఉన్నంతకాలం వాళ్ళ జీవితాలు అసంపూర్ణంగానే కొనసాగుతూ ఉంటాయి. భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ఇలా తదితర ఎన్నో మార్గాలు అనుసరిస్తే నరక భీతి, నరక శిక్ష తప్పుతాయని, చేసిన తప్పులకి శిక్ష అనుభవించడం తప్ప వేరే మార్గం లేనప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏం లాభం? నరక శిక్ష నుండి తప్పించుకునే ఒకే ఒక్క మార్గం దైవ క్షమాపణ. యేసు తన శిలువ పునరుద్ధానం తర్వాత మానవులకు 2 రకాల పాప విమోచనను అనుగ్రహించాడు. మొదటిది పాప శిక్షణ విమోచన. నిత్య నరకం ఉన్న పాప శిక్ష నుండి మానవుల్ని యేసును బట్టి విముక్తులు కాగలరు. రెండవది, పాప బంధకాల నుండి యేసు విడిపిస్తాడు. పాప ప్రభావం ఒక క్యాన్సర్ లాంటిది. పట్టిందంటే విడిపించుకోవడం అసాధ్యం. కానీ యేసు శిలువ పునరుద్ధాన పాప బంధకాలను పటాపంచలు చేస్తాయి.
ఆలోచన చేద్దాం. రెండవది, యేసు మంచి కాపరి. యోహాను సువార్త 10:11 ప్రకారం, గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేనే గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణాన్ని పెట్టునంటూ యేసు ప్రకటించారు. మూడవది, యేసు హితోపదేశకుడు. మానవులు ఈ లోకంలో మితిపీరిపోయిన పాప వాతావరణంలో జీవిస్తున్నారు కనుక గొప్ప మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. వ్యక్తిగత, సామాజిక పాప ప్రభావమే ప్రతి మనోవ్యాధికి కారణం. సమృద్ధి జీవనానికి మానసిక పరిపూర్ణత ఎంతైనా అవసరం. భయం, నిరుత్సాహం, ఆందోళన, చింత, ఓటమి, మనోవేదన ఇవన్నీ కూడా మనసును పీడించే అసంపూర్ణతలు. మనిషిని ప్రతిక్షణం చంపుతూ తినే దెయ్యాలు. వీటిలో ఏదైనా వృద్ధికమైతే చాలు మరణానికి దారితీస్తుంది, ఆత్మహత్యకు. అయితే క్రీస్తు జయంతి శుభవార్తలో మానవులకు ఒక గొప్ప మనోహిత బోధకుడు లభించాడు. యేసు మానవుల మనసులను చికిత్స చెయ్యగలడు. భయంలో జీవిస్తున్న వారికి నిరీక్షణ, మనోవేదంలో ఉన్న వారికి మనశ్శాంతి, ఓడిపోయిన బ్రతుకులకు మరలా వెలిగించి ఈ జీవన సమరంలో జయకరంగా ముందుకు నడిపించగలడు ఈ యేసు క్రీస్తు వారు. విరిగి నలిగిన వారికి నా యందు మీకు విశ్రాంతి, శాంతి కలుగునట్లు ఈ మాటలు చెప్పుతున్నాను. లోకంలో మీరు శ్రమలు కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానంటూ అభయమిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఈ క్రిస్మస్ సందర్భంలో బాహాటంగా కనిపించే వేడుకలు ఎన్ని చేసుకున్నా అంతర్యంలో యేసుక్రీస్తు లభించే దీవెనలు అనుభవించకపోతే చాలా విచారకరం. యేసు ద్వారా లభించే పాప విమోచన, నేటి ప్రపంచంలో జీవితాంతకాలం పరిపూర్ణ జీవం, మానసిక సంపూర్ణత మనకి లభిస్తుంది. ఆలోచన చేద్దామా? ఈ క్షణమే రక్షకునిగా స్వీకరించి జీవితకాలమంతా ఆయన ప్రభువుగా ఆశ్రయిద్దాం. అప్పుడు క్రీస్తు జయంతి మనలో సార్థకమవుతుంది. అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9408508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.